నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి. ఈ 25న పొంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించిన పూర్వపు విద్యార్థులు. వార్తలోని వివరాలు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో మంచి ఫలితాలు సాధిస్తోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా సంజీవని అమలుపై 9 జిల్లాల వైద్య సిబ్బందికి ఈరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం కుప్పం పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ను కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆవిష్కరించారు. సంజీవని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు అందించనుంది. సకాలంలో రోగ నిర్ధారణ, వైద్య నిపుణుల అపాయింట్మెంట్, వ్యక్తిగత కౌన్సిలింగ్ తదితర సేవల్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అందించనుంది. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణులని అందుబాటులోకి తీసుకొచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలగనుంది. వివాహ వయస్సు నిండక ముందే బాల్య వివాహాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. పొంగనూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కౌమార గర్భిణీలు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహాలను నివారించగలిగితే చిన్న వయసులో గర్భం దాల్చకుండా అరికట్టవచ్చని తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే అన్సేఫ్టీ, గుడ్ సేఫ్టీపై వివరించాలన్నారు. కార్యక్రమంలో ముడిపాపనపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజశ్రీ, సూపర్వైజర్ సుజాత, సుగుణ, హెల్త్ సూపర్వైజర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మనకు ఇప్పుడు ఈ 16 ఏళ్లకే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, 17 ఏళ్లకే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అన్న. కాబట్టి ఎక్కువ మనం ఇప్పుడు ఇక్కడ ముందుగా బాల్య వివాహాల రద్దులుగా మనం చేస్తే ఈ టీనేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది కూడా శాతం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము గ్రామాల్లో ఎక్కడ చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా చూడటము, తర్వాత ఈ టీనేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన సూచనల ద్వారా వాళ్ళని మనము సేఫ్టీగా చేయడము. ఎక్కువగా మనము గ్రామంలోకి వెళ్ళేసి ఆ పిల్లలకి ఇప్పుడు ఎటు సెలవులు ఇస్తున్నాయి కాబట్టి, సెలవులు ఇచ్చారు కాబట్టి ఆ పిల్లలందరినీ అంటే ఏజీ గర్ల్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలి. ఖచ్చితంగా 18 సంవత్సరాల తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. ఈ బాల్య వివాహం జరగడం వల్ల ఎన్ని అనర్థాలు, శారీరకంగా మానసికంగా అనర్థాలు అనేది జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా చెప్పాలి. తర్వాత ఇదే కాకుండా ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మనము గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది చెప్పకూడదు అంట. ఇప్పుడు మనం గుడ్ సేఫ్టీ అండ్ అన్సేఫ్టీ, గుడ్ సేఫ్టీ అనేది చెప్పాలంట పిల్లలకి. ఎందుకంటే ఈ చెప్పడం వల్ల పిల్లల్లో మనము జాగ్రత్తగా ఉండాలా, ఇతర మనకు తెలియని వ్యక్తులతో మాట్లాడడం కానీ ఇవన్నీ జరగకూడదు. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వెంటనే తల్లికి చెప్పడమా, ఎక్కడైనా కానీ వాళ్ళని శారీరకంగా ఏమైనా ఇదిగా చేస్తుంటే వెంటనే తల్లికి చెప్పడం అని దీని మీద పిల్లలకు కూడా అవగాహన. అదేవిధంగా ఒక్క ఆడపిల్లలకే కాకుండా మనము మగపిల్లలకు కూడా వాళ్ళకు కూడా చెప్పాలని చెప్పేసి ఈ కిషోర వికాస ప్రోగ్రామ్ లో మేము రేపు మే నెల నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి అప్పుడు మనము అవగాహన కార్యక్రమాలు చెప్తాము. ఇప్పుడు ముఖ్యంగా టీనేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే చిన్న వయసులోనే గర్భం దాల్చదు కాబట్టి దానికి అది ఎక్కడ వస్తుంది కారణము చైల్డ్ మ్యారేజెస్ కిందకి వస్తుంది. అంటే బాల్య వివాహాలు వల్ల టీనేజ్ ప్రెగ్నెంట్ వస్తుంది. కాబట్టి ఈ బాల్య వివాహాలను మనం కట్టడి చేస్తే ఈ టీనేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళని కూడా మనము కట్టడి చేయొచ్చు. కాబట్టి దీన్ని
ఎందుకంటే గ్రామంలో మీరే ముందుగా ఉంటారు అక్కడ, కాబట్టి ప్రతి విషయం కూడా మీకు తెలుస్తుంది. అక్కడ వివాహం జరుగుతున్నా ఏం జరుగుతున్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆశా వర్కర్లు మీరిద్దరు కూడా కలిసి మనము ఈ బాల్య వివాహాన్ని రద్దు చేస్తూ ఈ టీనేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మనము గర్భాధ అది కూడా మనం తగ్గించవచ్చు అని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన అంగన్వాడీ చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ కలిపి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఎవరికైనా ఫస్ట్ ఇలా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి జరుగుతున్నాయని తెలిసేది మన ఆశా వర్కర్లకి, అలాగే అంగన్వాడీ వర్కర్లకి. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి జరగనివ్వకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. టీనేజ్ ఏజ్ అనేది ఒక అమ్మాయి యొక్క గ్రోత్కి కానీ తన ఎదుగుదలకి కానీ మానసిక మరియు శారీరక ఎదుగుదలకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో ఆ అమ్మాయికి ఒక న్యూట్రిషన్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్లో అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే దాని వలన ఈ రక్తహీనత కానీ మాతృ మరణం అంటే డెలివరీ టైంలో తల్లికి కానీ బిడ్డకి కానీ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని అన్నింటినీ ఆపాలంటే ముందు టీనేజ్ మ్యారేజెస్ని ఆపాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలకి కూడా చదువుకోవాలని చెప్పి మనం చెప్పాలి. అంతేగాని వారి పెళ్లి చేయాల్సిన వయసు కాదు అని ఆడపిల్లలకి తెలియజేయాలి, అలాగే వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి. అందుకోసమని మనం ఇప్పుడు స్పెషల్గా గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఆ గ్రామంలో అందరికీ వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ అమ్మాయిలకి మరియు అబ్బాయిలకి కూడా, అబ్బాయిలకు కూడా మనం ఈ టీనేజ్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది నేరంగా పరిగణిస్తాము, దానికి కూడా పోక్సో యాక్ట్ కింద శిక్ష పడుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు మనకి ఎండాకాలంలో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అందరికీ ఈ గ్రామాల్లో ఈ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం వారి టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే నష్టాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లో మన అంగన్వాడీ టీచర్లు కానీ, మన ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే, ముఖ్యంగా ఈ మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గాలి అంటే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేవి అరికట్టడం చాలా అవసరం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలి. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమగ్గులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 25వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటి లోపల దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని చెప్పారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరులో తొలిసారిగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పట్టణంలో 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు. బసవరాజ ప్రభుత్వ పాఠశాల మరియు కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్. 304 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష జరుగు 2 సెంటర్లను అధికారులు పరిశీలించారు. అబ్జర్వర్గా 1, సెంటర్ అబ్జర్వర్గా 2, టౌన్ కోఆర్డినేటర్లుగా 2, చీఫ్ సూపరింటెండెంట్లుగా 2, జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్లుగా 2, వీరితో పాటు 20 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్, గుర్తింపు కార్డులు తప్పకుండా తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా బ్లూటూత్, మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడదన్నారు. విద్యార్థులు తమ సెంటర్లకు సకాలంలో చేరుకుని పరీక్షలు రాయాలని కోరారు. 11 గంటల తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చిన లోనికి ప్రవేశం లేదని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాని గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆఫ్ చేసాక పుంగనూరుకు చెందిన గురుకులోత్సవం వారు బసవరాజ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్యారమ్స్, చెస్, యోగా, డ్రాయింగ్, కరసాము, కల్చర్ యాక్టివిటీస్ మొదలైన క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్స్, మెమెంటో మరియు మెడల్స్ అందజేశారు. 2001-2002 బ్యాచ్కి చెందిన బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థుల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నెటరాజరెడ్డి మరియు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రామచంద్రాలు పాల్గొన్నారు. ఈ పోటీలు గురుకులం ఆచార్య కామాట మణికంఠ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బసవరాజ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థులు మనోజ్, శశి, ముబారక్, ఆనంద, శివ, రాజా తదితరులు పాల్గొన్నారు.
రైట్ బాగా నేను పేరు ఈ వర వెరీ గుడ్ పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి మహోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం అమ్మవారి మూలవర్లను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత భక్తి శ్రద్ధలతో పుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమాలను ఆరవేశ సంఘ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. నగర వీధిలోని పీపుల్ ట్రీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన పీపుల్ ట్రీ స్కూల్లో బోధించడం జరుగుతుందని చెప్పారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి. పొంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించిన పూర్వపు విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.